నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పూరిలోని జగన్నాథుని ఆలయంలో ఉండే రత్నభండారం రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథుని ఆలయంలో రత్నభండారం ఎక్కడ ఉందో ముందుగా తెలుసుకుందాం. భక్తులందరూ పూరి జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు భక్తులకు రెండు విధాలుగా అక్కడ పూరి జగన్నాథుడి దర్శనం అవుతుంది. ఒక్కోసారి భక్తులను నాట్య మండపం దగ్గర ఆపేస్తారు. అలాగే కొన్నిసార్లు లోపల ఉన్న జగన్మోహన్ వరకు పంపిస్తారు. అక్కడే కుడివైపున స్టీల్ గ్రిల్స్ ఉన్న ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లోపలికి వెళ్ళి దాని కిందకు వెళ్తే అక్కడ రత్నభండారం ఉంటుంది. ఆ రూమ్లో 3 ఛాంబర్స్ ఉంటాయి. అలాగే ఈ 3 ఛాంబర్స్లోనూ ఇప్పటి వరకు ఏమీ తెరిచి వాటిల్లో ఏమేమి ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే రత్నభండారంలో ఉన్న మొదటి ఛాంబర్ను బాహర్ బండార్ అని పిలుస్తారు. ఈ ఛాంబర్ని ప్రతిరోజు తెరుస్తారు. ఎందుకంటే ఇందులో స్వామివారికి ప్రతిరోజు అలంకరించే నగలు బట్టలతో పాటుగా స్వామివారికి అలంకరించే పెద్ద పెద్ద కిరీటాలు, పెద్ద పెద్ద బంగారు భుజాలు ఉంటాయి. వీటితో స్వామివారిని సంవత్సరంలో 5 సార్లు అలంకరిస్తారు. అలాగే ఈ ఛాంబర్ దాటాక లోపల మరొక ఛాంబర్ ఉంటుంది. దానికి 3 తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళం గణపతి మహారాజు దగ్గర ఉంటుంది. ఇప్పటి పూరిలో ఈ వంశానికి సంబంధించిన వారు ఉన్నారు. వారి దగ్గర ఈ తాళం ఉంటుంది. అలాగే రెండవ తాళం బండార అధికారి దగ్గర ఉంటుంది. అలాగే మూడవ తాళం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలను ఒకేసారి ఉపయోగిస్తేనే ఆ గది తలుపులు తెరుచుకుంటాయి. వీటిలో ఏ ఒక్క తాళం లేకపోయినా ఆ గది తలుపు తెరుచుకోవు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ఆ గది తలుపులు తెరవకూడదని ఒక చట్టం కూడా ఉంది. ఈ గదిలో పెద్ద పెద్ద బాక్సులు అలాగే బంగారు ఆభరణాలు ఉంటాయి. ఈ గది తలుపుని 13 మే 1978లో ఆఖరిసారిగా ఈ 3 తాళాలను ఉపయోగించి తెరిచారు. అప్పుడు అందులో ఉన్న వాటిని లెక్కించడానికి అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు 70 రోజులు పట్టింది. అంతేకాకుండా అప్పటి నుంచి ఈ గది తలుపును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తెరవాలని అనుకున్నారు. కానీ అలా చేయడం వల్ల ఆ గదిలో ఉన్న వస్తువులపై ఏమైనా అవకతవకలు వస్తే అది ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని ఆ గది తలుపులను తెరవడం మానేస్తారు. కానీ 2018లో కోర్టు వారు అలాగే పురావస్తు శాఖ వారు తప్పనిసరిగా ఆ గది తలుపులను తెరిచి అందులో ఉన్న వాటిని లెక్క పెట్టాలని ఒక రూల్ని పాస్ చేశారు. తెరిచే 3 తాళాల్లో ఒక తాళం కనిపించలేదని ఆ గది తలుపులు తెరవనివ్వలేదని అప్పుడు పూరిలో ఉన్న ప్రజలు అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మేము కనుక గెలిస్తే తప్పనిసరిగా ఆ గది తలుపులను తెరుస్తామని వాగ్దానం చేశారు. అందుకే 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ గదిని తెరవబోతున్నారు. ఇప్పుడు ఆ గది తలుపు తెరిస్తే రత్నభండారం లోపల ఏమి ఉన్నాయో తప్పనిసరిగా తెలుస్తుంది. అంతేకాకుండా రత్నభండారం గురించి మన పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, రత్నభండారం లోపల 2వ ఛాంబర్లో నుంచి 3వ గదిలోకి వెళ్ళడానికి ఒక స్వరంగ మార్గం ఉంటుంది. ఈ గదిలోకి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ ఈ గది దగ్గరికి వెళ్ళేసరికి వారికి ఆ గదిలో ఒక పాము ఉన్నట్లు, పాము యొక్క బుస వినిపించిందని, అంతేకాకుండా ఆ గదిలో ఉన్న వస్తువులకి ఒక పాము కాపలా కాస్తుందని, అది ఇప్పటికీ ఆ గదిలోనే ఉందని మన పురాణాల్లో చెప్పబడింది. అంతేకాదు, కొంతమంది శాస్త్రవేత్తలు ఆలయంలో ఉండే పండితులను ఇన్ని సంవత్సరాలుగా ఒక పాము ఆ గదిలో చనిపోకుండా ఎలా ఉండగలిగిందని అడిగితే అప్పుడు వారు ఆ గదిలో ఉన్నది పాము కాదని, ఆ గది లోపలికి ఎవరు వెళ్లకుండా నాగబంధం వేశారని, అందుకే ఆ గది దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి లోపల పాము ఉన్నట్లుగా పాము యొక్క బుస వినబడుతుందని చెప్పారు. అలాగే చాలా సంవత్సరాల క్రితం కొంతమంది ఆ రత్నభండారం చివరి గది తలుపును తెరవడానికి ప్రయత్నిస్తే ఏదో ఒక శక్తి వచ్చి వారిని లోపలికి వెళ్లకుండా ఆపిందని, అందుకే ఆ తర్వాత ఎవరు ఆ గది తలుపులను తెరిచే ప్రయత్నం కూడా చేయలేదని కూడా మన పురాణాల్లోని పూరి జగన్నాథుని ఆలయానికి సంబంధించి కొన్ని పుస్తకాల్లో రాయబడింది. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ రత్నభండారంలోని 2వ గది తలుపులను తెరవాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది. ఆ గది తలుపులు తెరిచిన తర్వాత ఆ 3వది తలుపు కూడా తెరిస్తే ఆ గది లోపల ఏ వస్తువులు ఉన్నాయి అనే విషయాలు, అలాగే ఆలయంలోని రత్నభండారం యొక్క రహస్యాలు త్వరలోనే బయటపడతాయి అని అందరి నమ్మకం.
సో చూశారు కదండి, మరి జగన్నాథుని ఆలయంలోని ఆ రహస్య గదికి సంబంధించిన రహస్యం తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.